లిస్ట్ అంతా చెప్పుకుంటే గంట పడుతుంది. ఇప్పుడు ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. సహజంగానండి ఋషి గారు మీరు అన్నదానికి, ఒక పార్టీ ఉంటే ఆ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కొన్ని అర్హతలని కొన్ని నిర్ణయిస్తారు. గత చరిత్ర, అతనికి చేసినటువంటి ప్రజాసేవ, లేకపోతే ఆర్థిక బలం కావచ్చు, లేకపోతే సమాజం పట్ల అతనికి ఉన్నటువంటి ఒక వ్యవస్థల పట్ల విశ్వాసం, నమ్మకం, అవగాహన, ఇవి కొన్ని లక్షణాలుగా చూస్తారు ఎవరన్నా. కానీ వైసీపీ వారికి డిఫరెంట్. అలా ప్రత్యేకించినట్టు కొన్ని ఉండాలి క్వాలిటీస్. అద్భుతంగా బూతులు చాలా చక్కగా మాట్లాడాలి, దౌర్జన్యాలు చేయాలి. ఎప్పుడున్న స్థానిక సంస్థల లాంటి ఎన్నికలు జరుగుతుంటే ఏ విధంగా నామినేటెడ్ పేపర్లు అవతల వాళ్ళని చింపేయాలి, అక్రమ కేసులు పెట్టగలగాలి, లేకపోతే ప్రజా సంపదని, లేకపోతే ఈ భూముల్ని వీటిని ఏ విధంగా దోచుకోవాలి, ఇవి అర్హతలు. స్కాములు చేయాలంటే దానికి ఒక స్పెషలైజ్డ్ ఉండాలి కదా, ఆర్గనైజ్డ్గా ఎలా చేయాలి ఉండాలి కదా. దాని తగ్గట్టుగానే మీరు చూసే ఉంటారు, గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ కార్యక్రమాలు జరిగినప్పుడు అప్పటి అధికార పార్టీ వారు మాట్లాడేటువంటి భాషని ఆ పార్టీ అధ్యక్షుల వారు ఎంత హుందాగా చక్కగా ఆస్వాదించేవాడో, చక్కగా నవ్వుకునేవాడో మనం చూసాం. కొన్నిసార్లు ఇలా కూడా అనేవారు కదా, అన్ని రకాలుగా. అంటే అది వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు. కానీ ఋషి గారు మీరు అన్నారు ఇందాక, కాలం ఎప్పుడు ఒకలా ఉండదు అనే ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మనల్ని ఎవరో ఏం చేయలేరు అనేటువంటి విధానంతో ఒక విధమైనటువంటి మైకంతో చేశారు. కానీ మైకు ఇప్పటికీ వెళ్ళా. విచిత్రం ఏంటంటే ఇప్పటికే వెళ్ళా మొత్తం అది పోయాక దిగాలి. అదే నేను చూసారని నందికం సురేష్ చేసినటువంటి కార్యక్రమం. అతను అంటే సహజంగా మనం ఏమనుకుంటామంటే కారాగారాలు అనేవి మానసిక ప్రవర్తన మారుస్తాయి, పరివర్తన చెందించేటువంటి స్థానాలు కారాగారాలు అంటాం. కానీ వీళ్ళకి కారాగారాలకు వెళ్తే ఒక రీఛార్జ్ అవుతారు. రీఛార్జ్ అయ్యి బయటకు వచ్చి ఇంకా అద్భుతంగా గాడులు అలా చేయాలి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా మనం మాట్లాడాడు కదండి, ఏమవుద్ది గాడిగుడ్డు 16 నెలలు నేనే జైల్లో ఉన్నాను, మీరు వెళ్ళండి, కేసులు పెడతారు, వెళ్ళండి చూద్దాం అనేటువంటి ధైర్యం. అంటే అదేదో కారాగారం వెళ్ళటం గొప్పతనం, ఒక స్థాయి, ఒక హోదా, గౌరవం సమాజంలో ఇది అసలు ఇవేం ఉండవు. అసలు అవి ఏమీ ఉండకపోతేనే వైసీపీలో అర్హత. నేను అంటుంది అదే. అందుకనే ఈరోజు వాళ్ళ కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారండి, మేము ఛాలెంజ్ విసురుతాం. ఎవరన్నా పెట్టిన అక్రమ కేసులు కాకుండా మాకు ఏమన్నా అక్రమ దందాలు, ఆర్థిక నేరాలు, లేకపోతే భూ దోపిడీలు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దమ్ముంటే చూపించండి. డిస్క్వాలిఫైడ్ అయితే అదే అంటాం. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. మాకున్నటువంటి మా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోటీకి అర్హత ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళది మామూలుగా 4-5 పేజీలు 5 పేజీలు ఉంటుంది అఫిడవిట్. దాంట్లో అన్ని కేసులు ఉంటాయి. వాళ్ళ నాయకుడిది అయితే 35 పేజీలు ఉంటుంది. అదే ఒక చిన్న పుస్తకమే. మీరు ఏదో సోషల్ మీడియా దాంట్లో జాయిన్ చేయాలన్నా కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారమే అదే. అంటే ఈ రోజున చూడండి, వాళ్ళకి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మామూలుగా ఊళ్ళో మొదటి సామెతగా ఉంటుంది, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అంటే ఏ సామెత ఉంటుంది చూసారా, వీళ్ళకేమో బెయిలు పొమ్మంటుంది, జైలు రమ్మంటుంది అన్నట్టుగా అందరూ జైలు, బెయిలు, హాస్పిటల్లో మీరు అన్నట్టుగా ఈ కార్యక్రమాలు నిమగ్నం ఉన్నారు. ఎవరైనా ఆ లిస్టులో ఆడా మగ లింగభేదాలు కూడా లేవు దీంట్లో. ఆ లిస్ట్ అంతా చూస్తా ఉంటే అద్భుతమైనటువంటి నేర్పడతనం ఉన్న వాళ్ళే ఆ పార్టీలో ఉన్నారు. అంటే మామూలు విషయం ఏం కాదు శ్రీనివాస్ గారు, మీరు యూ షుడ్ అప్రిషియేట్. ఇప్పుడు అలాంటి వాళ్ళు మాత్రం ఒక ఘాటి మీద తీసుకు అంటే మనం సహజంగా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలకే మేము ఏదో దండుపాళ్యం బ్యాచ్ అవి పెట్టాం. కానీ నిజంగా దండుపాళ్యం బ్యాచ్ వీళ్ళ మీద చాలా చిన్నదే. వాళ్ళకి ఏదో దోపిడీ చేయడం ఒకటే తెలుసు, వీళ్ళకి అన్ని రకాలుగా తెలుసు. ఏంటంటే మనం పదే ఏం చెప్పుకున్నా, ఇప్పుడు ఈ కోట ప్రభుత్వం వచ్చిందండి, మీరు ప్రశ్న వేస్తున్నారు, ఇంకా కొంతమంది బయట తిరుగుతున్నారు, వాళ్ళ మీద చర్యలేవు అంటే ప్రతిరోజు మీరు చూడండి, ఏ పత్రిక చూడండి, 30 పేజీ వాళ్ళదే. పల్లా వాళ్ళు జైల్లోకనో, పల్లా వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారనో, పల్లా వాళ్ళు ఇలా పారిపోతున్నారనో, పల్లా వాళ్ళు ఇలా వెళ్తున్నారనో, అంటే ఎన్ని రకాలుగా వాళ్ళదే ఉంటుంది వార్తలు. అంటే అటువంటి పార్టీ అది. ఆ పార్టీ గురించి మనకంటే కూడా వాళ్ళ పార్టీ నేతలే అద్భుతంగా మాట్లాడారు. నేను అది కూడా ఒక్క నిమిషం అందులోనే వాళ్ళ నాయకుడు చెప్పిన మాటలను వినిపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే కనీసం కార్యక్రమం అయ్యో మన ఇళ్లలో మన ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం, 1-2 రోజులు మైండ్ పని చేయదు. కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించాం. కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత, ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము. మన ఇంట్లో వాడు ఎవడన్నా ఇంకో మాట కూడా అన్నాడు. అసలు నేను అంటుంది కనీసం అంటే అన్నం తినేవాడు ఎవడో ఆ పార్టీలో చేరడం అన్నాడు ఆయన మాటే. కానీ ఆయన మరి ఆ పార్టీలో చేరాడు, మరి అదే అన్నాను పరమాన్నంగా స్వీకరించాడు. ఆ భాష విధానం అంటుంది. మీరు ఏ పేరు తీసుకున్నా కూడా
వాళ్ళ చరిత్ర, వాళ్ళ విధానం, వాళ్ళ మాట, భాష ఈ రోజుకి అదే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు